సంక్రాంతి పండుగను క్రైస్తవులు జరుపుకోవచ్చా? మన హైందవ సోదరులు సూర్యదేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు ఏమిటి? సంక్రాంతి పర్వదినాన్న క్రైస్తవులు వారి గృహాలలో పిండి వంటలు చేసుకోవచ్చా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. ఈ పండుగ మన హిందూ సోదరులకు అత్యంత ప్రాముఖ్యమైన సాంప్రదాయ పండుగ. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 14వ తారీఖున వస్తుంది. లీపు సంవత్సరంలో అయితే 15వ తారీఖున వస్తుంది. కారణం ఏమిటంటే సూర్యుడు ధనురాశి చక్రం నుండి మకరం వైపుకు ఈ తేదీన మారతాడు. అందుకే మకర సంక్రాంతి అంటారు. అనగా సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి కదలడం వల్ల పరివర్తన చెందుతాడు. కాబట్టి మన హైందవ సోదరులు క్రొత్త ప్రారంభానికి గుర్తుగా సంక్రాంతి పండుగను సూర్యదేవునికి అంకితం చేస్తారు. సూర్యదేవుని పండుగ గురించి అనగా సంక్రాంతి గురించి మన వేదాలలో స్పష్టంగా వ్రాయబడింది. 4 వేదాలలో, ఋగ్వేదంలో, గాయత్రి మంత్రంలో మరియు ఇతిహాసాలైన మహాభారతంలో ఈ పండుగ గురించి ప్రస్తావించబడింది. అందుకే మన భారతదేశంలో ఈ పండుగ అతిపెద్ద పండుగగా అవతరించింది. కానీ క్రైస్తవులమైన మనం సత్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యము. ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ పరిశీలించి సత్యదేవుణ్ణి కనుగొనడం అత్యవసరం. అసలైన సత్యదేవుడు ఎవరు? పురాతన గ్రంథాలన్నీ ఈ విషయమై ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. వేదాలను తెలుగులో అనువదించిన దాశరథి రంగాచార్యులు గారు శుక్ల యజుర్వేదానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ ఇలా అన్నారు: ఏకం సద్విప్ర బహుదా వదంతి. ఈ ఆర్యోక్తికి అర్థం ఏమిటంటే సూర్యచంద్రులు భగవంతులు కారు అని అర్థం. సూర్యచంద్రులు భగవంతుని సృష్టి మాత్రమే అని తెలియజేశాడు. అలాగే వేదాలలో కృష్ణ యజుర్వేదం 4వ కాండం 8వ అనువాకం 13 నుంచి 20 మంత్రాల్లో ఇలా వ్రాయబడింది: ఎవరు భూమిని సృష్టించాడో, ఎవరు ఆకాశమును జలరాశిని సృష్టించాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పింతుము అని వ్రాయబడింది. భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని ఎవరైతే సృష్టించారో వానికి హవిస్సులు అనగా పూజలు, నైవేద్యాలు, బలులు అర్పించాలి అని వేద ఋషులు అన్నారు. ఈ ప్రకారం చూసినట్లయితే భూమి ఆకాశములను సృష్టించిన ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను మరియు సృష్టి చేసిన 4వ దినాన సూర్యచంద్రులను దేవుడు కలగజేశాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. అంటే సూర్యుని పూజించడం కాదు, సూర్యుని చేసిన అసలైన నీతి సూర్యుని మనం ఆరాధించాలి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం: నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. ఈ లేఖనములో అసలైన నీతి సూర్యుడు యేసుక్రీస్తు. చీకటిలో మనకు వెలుగు ప్రసాదించడానికి నీతి సూర్యుని వలె భూమి మీదకి వచ్చి అందరికీ యేసుక్రీస్తు గారు రక్షణను అనుగ్రహించారు. కాబట్టి రోమీయులు 1:25లో చెప్పబడినట్లుగా సృష్టిని పూజించకుండా సృష్టికర్తను మనం పూజించాలి, ఆరాధించాలి. ఆ సృష్టికర్తే మన యేసుక్రీస్తు మాత్రమే. అలాగే క్రైస్తవులు సంక్రాంతి పర్వదినాన్న పిండి వంటలు చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 19వ వచనం: మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా? ఈ లేఖనములో ఆకాశరాణి అంటే సూర్యదేవత. సూర్యదేవతకు ఇజ్రాయేలు జనాంగం ధూపం వేయిచు పిండి వంటలు చేయడం వల్ల దేవునికి విరోధులు అయినారు. కావున ఇప్పటి క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగి అన్యుల వలె ఇటువంటి దేవునికి విరోధమైన పనులు చేయవద్దు. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం: నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. ఈ లేఖనంలో దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? సూర్యదేవతకు, అన్య దేవతలకు పిండి వంటలు చేయడం వల్ల. అలాగే ఈ వంటకానికి పిల్లలతో సహా కుటుంబమంతా కలిసి పనులు చేయడం వల్ల. కాబట్టి అన్యుల వలె సంక్రాంతి దినాన్న పిండి వంటలు చేసినట్లయితే దేవునికి కోపం పుట్టించిన వారు అవుతాము.
చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న నీ భక్తి విశ్వాసం ఈ పనితో సర్వనాశనం చేసుకుంటావు. కాబట్టి సంక్రాంతి పండుగను క్రైస్తవులు జరుపుకోకూడదు. అసలైన సత్యదేవుడైన నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.